హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, రేపు నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ అయితే ఉంది. మరి రేపు గామా బ్లాస్ట్ అవుతుందా, ఒక వాలటాలిటీ అనేది మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా నిఫ్టీని ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మామూలుగా నేను అనాలిసిస్ చేసిన తర్వాత డైరెక్ట్ వీడియో చేస్తుంటా. ఈరోజు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి డే టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక క్యాండిల్ని మీరు గమనించినట్లయితే 8th జూలై 2026 ఈ క్యాండిల్ ఏమవుతుంది 8th, దీని తర్వాత 9, 10, 13 ఈ మూడు క్యాండిల్స్ ఏమవుతున్నాయండి, ఈ 8th ఫామ్ అయినటువంటి బేరిష్ క్యాండిల్కి ఇన్సైడ్ ఉన్నాయా, అబవ్ ఉన్నాయా, బిలో ఉన్నాయా, ఒక చిన్న క్వశ్చన్ చేసుకుందాం. సో ఏమవుతుంది, ఇన్సైడ్లో ఉన్నాయి అంటే ఈ బేరిష్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు, లోని బ్రేక్ అవ్వలేదు, అలాగే ఇన్సైడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎంత మనకు మార్కెట్ బుల్లిష్గా మూవ్మెంట్ అవుతున్నప్పటికీ ఫైనల్గా 8వ తేదీ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దానికి ఇన్సైడ్లోనే ఉందన్నమాట. సో ఈ బాక్స్ జోన్ మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి లైన్ బేస్ మీద చూసినట్లయితే ఈ విధంగా 8వ తేదీ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు, 8వ తేదీ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు, అలాగే 8వ తేదీ యొక్క లోని బ్రేక్ అవ్వలేదు. రైట్. సో ఇది సబ్జెక్ట్ అండి. సో రేపు మార్కెట్ ఏమవ్వాలి, ఒకవేళ అప్ సైడ్కి మంచి ర్యాలీ జరగాలంటే 8వ తేదీ 23,334 రూపాయలు ఏదైతే కనిపిస్తుందో దీని అబోవ్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ ఆల్మోస్ట్ ఎక్కడ దాకా అండి 24,500 వరకు మనం ఒక ర్యాలీ అనేది చూసే అవకాశం ఉంది. ఆ ర్యాలీ 1 డేలో జరుగుతుందా, 1 అవర్లో జరుగుతుందా, లేదా 1 or 2 డేస్లో జరుగుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. బట్ అక్కడ మార్కెట్లో ఫామ్ అవుతున్నటువంటి లెవెల్స్ని బ్రేక్ అవుతుంటే కంటిన్యూ, ఒకవేళ ఎప్పటిదాకా రీచ్ అవ్వచ్చు అనేసి ఒక ఐడియా వస్తుంది. సో దానికి ఏమవ్వాలి, మనం లైవ్ మార్కెట్లో ఉండాల్సి ఉంటుంది అప్పటికి. వెరీ గుడ్. సో ఇది రెసిస్టెన్సీ కాబట్టి దీనికి ఏం చేస్తున్నాను, రెడ్ కలర్ లైన్ ఇండికేట్ చేస్తున్నా. అగైన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి, 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందని మీరు గమనిస్తే ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ అయిన వాల్యూ నుంచి ఎక్కడ మనకు రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది చార్ట్ పరంగా, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద ఒకసారి గమనిద్దామండి. ఎక్కడ 23,334, అలాగే దాని తర్వాత ఎబోవ్ సస్టైన్ అయితే 24,552 అనేది. ఒకవేళ ఈరోజు ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అయిందని మనం గమనిద్దాం. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా బిగినింగ్ టైం నుంచి మనం ఒకే వాల్యూని అగైన్ అండ్ అగైన్ ఫోకస్ చేస్తూనే ఉన్నాం, 24,000 అనే వాల్యూని. సో 24,000కి మార్కెట్ బిలో బ్రేక్ అయితే అవ్వలేదు, 24,000కి మార్కెట్ బిలో బ్రేక్ అవ్వలేదు. అలాగే ఏదైతే లైవ్లో ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం మార్కెట్లో ఉన్నాము, లైవ్లో ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనము లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇక్కడ మార్కెట్కి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందనేసి. చాలామంది కూడా దీనికి ఆన్సర్ కూడా చేశారండి. ఏ ప్యాటర్న్ అని అడిగినప్పుడు ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్ను, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పడం జరిగింది. సో అగైన్ ఫ్లాగ్ ప్యాటర్న్ హై బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూ 100 పాయింట్స్ ఇంచుమించు ర్యాలీ అవ్వడం జరిగింది, కంటిన్యూ 100 పాయింట్స్ అనేది ర్యాలీ అవ్వడం జరిగింది. సో ప్యాటర్న్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఏంటి మన బెనిఫిట్ అంటే, ఆల్మోస్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, హై బ్రేక్ అయితే అబౌవ్ ట్రేడ్ తీసుకోవాలని తెలుస్తుంది, లేదు లో బ్రేక్ అయితే బేరిష్ పొజిషన్కి ప్లాన్ చేసుకోవాల్సిన ఒక ఐడియా ఉంటుంది, హై బ్రేక్ అయితే అప్ ట్రెండ్ చూడాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క ప్యాటర్న్ లోపల ఉన్నంతసేపు కూడా, ప్యాటర్న్కి ఏదైతే ఈ కన్సోలిడేషన్లో ఉన్నంతసేపు కూడా ఏం చేస్తారండి, ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా నో ట్రేడింగ్ జోన్గా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ప్యాటర్న్ వల్ల మనకు మనీ అనేది ముందుగానే జనరేట్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ. సో దానివల్ల ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనకు ప్యాటర్న్స్ అనేది తెలిసి ఉండాలి. రైట్. మరి రేపటికి సపోర్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేపటి సపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. మార్కెట్ ఏం చేసింది, ఒక మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ అనేది అప్ సైడ్కి మూవ్ అవుతుంటుంది. ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ప్యాటర్న్ యొక్క హై బ్రేక్ అయినా అప్ సైడ్కే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయితేనే బేరిష్ చూసే అవకాశం ఉంది, ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి సస్టైన్ అయితేనే బేరిష్ పొజిషన్ చూస్తాం. అలా బేరిష్ పొజిషన్ చూస్తున్నప్పుడు సపోర్ట్ 1 ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ చూస్తున్నారు కదండి, 24,183 సపోర్ట్ 1 అవుతుంది. దాని తర్వాత సపోర్టు ఈ వాల్యూ అవుతాయి. అలాగే నెక్స్ట్ సపోర్టు మనము
దీన్నైనా తీసుకోవచ్చు, దీన్నే తీసుకుందాం. సో, ఈ విధంగా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే, ఈ యొక్క లెవెల్స్‌ని కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అవుతుంటే ఏమవుతుంది? మార్కెట్ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటుంది. ఫైనల్‌గా స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది? 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అండ్ సబ్జెక్ట్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.